షెడ్యూల్ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అదేవిధంగా 10వ షెడ్యూల్ను 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్ను 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. 12వ షెడ్యూల్ను ఎప్పుడు చేర్చారు అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చడం జరిగింది. సో అదేవిధంగా ఈ 9వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే భూ సంస్కరణల గురించి వివరిస్తుంది. 10వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది. 11వ షెడ్యూల్ 12వ షెడ్యూల్ అనేది మీకు తెలిసే ఉంటుంది. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి తెలుపుతుంది. 12వ షెడ్యూల్ అనేది మున్సిపాలిటీ గురించి తెలుపుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో రాజ్యాంగంలోకి ఏ భాషల్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారనే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీ అనే భాషను 15వ అధికార భాషగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. తర్వాత 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మణిపురి, కొంకణి, నేపాలి అనే భాషలను ఈ 1992లో చేర్చడం జరిగింది. తర్వాత బోడో, డోగ్రో, మైథిలి, సంతాలి అనే భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉంది. 21 మరియు 71ని కలిపితే 92 వస్తుంది. అంటే ఈ 21, 71, 92 ఈ మూడు కూడా భాషలకు సంబంధించినవి. ఏ భాషలను రాజ్యాంగంలో చేర్చారనే భాషలకు సంబంధించినవి ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త రాష్ట్రాలను భారత రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగిందనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే ఈ రాష్ట్రాల రీఆర్గనైజేషన్ గురించి తెలుపుతుంది. అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రాల వర్గీకరణ అనేటువంటి ABCD అనే రాష్ట్రాల వర్గీకరణ ఉండేది. సో ఆ రాష్ట్రాల వర్గీకరణని తీసేసి కొత్త రాష్ట్రాల వర్గీకరణ ఏ విధంగా జరిగిందనే అంశాలను 7వ రాజ్యాంగ సవరణ చట్టం తెలుపుతుంది. తర్వాత ఇప్పుడు 10వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే దాద్రా నగర్ హవేలీని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం అనే అంశాన్ని ఈ 10వ రాజ్యాంగ సవరణ చట్టం వివరిస్తుంది. తర్వాత 12వ రాజ్యాంగ సవరణ ఏం తెలుపుతుందంటే గోవా మరియు డయ్యూ డ్యామ్లను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరిచే అంశాన్ని తెలుపుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. గోవాని మొదటగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది, తర్వాత రాష్ట్రంగా ఏర్పరిచారు. సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అనేది 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు. రాష్ట్రంగా అది నెక్స్ట్ చెప్తా, ఎంతంటే 56వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుంది, అది మళ్ళీ చెప్తా. సో ఇప్పుడైతే 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరిచారు. ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూద్దాం. 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ద్వారా సిక్కింకు ఒక రాష్ట్ర హోదా కల్పించబడింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. తర్వాత 53వ రాజ్యాంగ సవరణ చట్టం 1986 ద్వారా ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ మిజోరం, అంటే మిజోరంకు ఒక రాష్ట్ర హోదా కల్పించబడింది. తర్వాత 55వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అరుణాచల్ ప్రదేశ్కు స్పెషల్ పవర్స్ అనేటివి కల్పించబడ్డాయి. తర్వాత ఇప్పుడు 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1981 ద్వారా గోవాకు రాష్ట్ర హోదా కల్పించబడింది. ఇంతకుముందు చెప్పింది 12వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంత హోదాను కల్పించబడ్డది. ఈ 56వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర హోదా కల్పించబడింది. ఇది మొన్న జరిగిన సింగరేణి ఎగ్జామ్లో కూడా వచ్చింది, సో మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఫండమెంటల్ యూసేజ్ అంటే ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగిందనే అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా అసలు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఇంక్లూడ్ చేశారు, అంటే ఇన్కార్పొరేట్ చేశారు. ఎవరు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని దీంట్లో రాజ్యాంగంలో కలపడం జరిగింది. సో రాజ్యాంగం ఆమోదించేటప్పుడు ప్రాథమిక విధులు లేవు. ఈ అంశాలు మీరు గుర్తుంచుకోవాలి. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ఇటువంటి అంశాలు ఉన్నాయి, కానీ ప్రాథమిక విధులు లేవు. వీటిని ఇందిరాగాంధీ ప్రభుత్వం కలపడం జరిగింది 1976లో. జనరల్గా మొదట 10 విధులు ఉండేటివి, తర్వాత 11వ విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కలపడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 100వ రాజ్యాంగ సవరణ చట్టం 2015లో చేయడం జరిగింది. ఇది ఏం తెలుపుతుందంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ఏం తెలుపుతుందంటే ఈ GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి తెలుపుతుంది. సో ఈ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగానికి 246A, 269A, 279A ఆర్టికల్ను కలపడం జరిగింది. ఇది అంశాలను గుర్తుంచుకోండి. మరి ఏ ఆర్టికల్ను తీసేసారు అంటే 268A అనే ఆర్టికల్ను ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసేసారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 అంటే ఇదేం తెలుపుతుంది అంటే నేషనల్ కమిషనర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇక్కడ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా ఈ BC నేషనల్ కమిషనర్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా ఏం చేశారంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే ఇక్కడ ఇంతకుముందు
ఆంగ్లో ఇండియన్స్కు లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేది. అంటే గవర్నరు కానీ, స్టేట్ అసెంబ్లీ అయితే గవర్నరు, అది పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి నామినేట్ చేసేవాడు. సో ఇప్పటి నుండి అంటే ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీరి యొక్క ప్రాతినిధ్యాన్ని కట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుండి లోక్సభ కానీ, స్టేట్ అసెంబ్లీలో కానీ ఆంగ్లో ఇండియన్స్ ఉండరు. సో వారి యొక్క ప్రాతినిధ్యాన్ని తీసివేయడం జరిగింది 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీసెంట్ రాజ్యాంగ సవరణ అయినటువంటి 105వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే, ఈ ఓబీసీలను, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించే బాధ్యతను స్టేట్ గవర్నమెంట్కు కల్పించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021లో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.